హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో రాబోయే 2 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా శాటిలైట్స్ ఇమేజెస్ కూడా రావడం జరిగిందండి. తాజాగా ఆ శాటిలైట్స్ ఇమేజెస్ని బేస్ చేసుకొని ఏ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దాంట్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే మరో 2 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాన దంచి కొట్టిందనైతే వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, అదేవిధంగా హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట, సో ఈ జిల్లాలకు రాబోయే 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మేదక్ మరియు కామారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, నారాయణపేట ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. సో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా సంగారెడ్డి, అదేవిధంగా నిర్మల్, వికారాబాద్, మేదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనేది తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనైతే వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. రాష్ట్రంలో రాగాల 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగిందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొనింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రజలకు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేపటి రోజున తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల, యాదాద్రి, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా కామారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వీసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది సమాచారం. అదేవిధంగా అటు ఏపీలో చూసుకున్నట్లయితే రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఏలూరు, కృష్ణా, గుంటూరు, తిరుపతి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే 24 గంటల్లో, అదేవిధంగా రాబోయే 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనేది సమాచారం. అదేవిధంగా ఈ నెల 26వ తేదీన, 27వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లయితే సమాచారం. ఆ యొక్క అల్పపీడనం యొక్క ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వీస్తాయనైతే వాతావరణ కేంద్రం హెచ్చరించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనైతే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అటు ప్రభుత్వం నుంచి కూడా జాగ్రత్తలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో పలు జిల్లాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనైతే తెలియజేయడం జరిగింది. అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో సో వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా డ్రైవ్ చేయమని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో ప్రజలు
ఆ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది సమాచారం. అదేవిధంగా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది సమాచారం. సో ఈ విధంగా రాబోయే 24 గంటల్లో అదేవిధంగా రాబోయే 3-4 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేది సమాచారం. సో ఇవాల్టి వెదర్ కండిషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. మనకి వచ్చిన తాజా శాటిలైట్స్ ఇమేజెస్ ప్రకారం నేను మీకు 1 బై 1 అయితే తెలియజేయడం జరిగింది. సో నేను శాటిలైట్స్ ఇమేజెస్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ జిల్లాలకు వర్షాలు పడతాయి అనేది లేదు. ఈ శాటిలైట్స్ ఇమేజెస్లో ఈ జిల్లాలకు వర్షాలు పడతాయని ఉంటుంది కాబట్టి నేను దాని ప్రకారం అయితే మీకు చెప్తున్నాను. 100% అయితే కాదండి. సో ఓకేనా, మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ జిల్లాలో వర్షాలు పడుతున్నాయా లేదని కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరొక వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.